ఎక్సెప్ట్ పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మిగతా చూసుకుంటే కనుక 9 మంది ఈ పార్టీ నుంచి జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. ఓడిపోయి కూర్చున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బెల్ట్లో మొత్తం జంప్ అవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళని అకామిడేట్ చేసేది ఎవరు? కూటమి తప్ప ఇంకే పార్టీ లేదు. కాంగ్రెస్కి వెళ్తారా తిరిగి? ఏమో వెళ్ళొచ్చు. కానీ ఈ పార్టీ మాత్రం కళ్ళ పెట్టి క్లోజ్ చేసుకుని, దుకాణం బంద్ చేసుకుని, వైసీపీ ఆఫీసులు మూసి చేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డికి మావిగా నన్న ప్రతిపాదన తనకి సన్నిహితంగా ఉన్నాళ్ళు ఇచ్చారంట. నేను సోషల్ మీడియాలో చదివా నేను. ఏంటంటే వాళ్ళంది మంగళగిరి యాక్చువల్గా చెప్పిన పేరు. ఈ క్యాండిడేట్ మర్చిపోయి ప్రెస్ మీట్కి వచ్చి మచిలీపట్నం అని అన్నాడంట. దట్స్ ఇట్, గేమ్ క్లోజ్ అయింది. ఒకసారి అంత అన్నయ్య నిన్న పొరపాటున అన్నాడు, ఈ రోజు కరెక్ట్ చేస్తున్నాం, అది మంగళగిరి అన్నారు అనుకోండి, గేమ్ మొత్తం కల్లా అవుతుంది. అన్నకు అది కూడా తెలియదా? రాసుకొచ్చే పాయింట్లు కూడా గుర్తుండవు అని దెబ్బతో అది ఫోర్సబుల్గా మచిలీపట్నం, దాని తర్వాత ఏంటండి మా విజయవాడ, గుంటూరు అయింది. లేకపోతే అది మంగళగిరి, విజయవాడ, గుంటూరు. యాక్చువల్లీ తను చెప్పాడు, గుర్తుందా మీకు? నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు తీసుకుని కట్టేయచ్చు కదా. విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరిలో మనం సీరియస్గా 400 ఎకరాలు, 500 ఎకరాలు యూనివర్సిటీలు కట్టేయచ్చు కదని అదే ప్రతిపాదనని మావిగా నన్న పేరు పక్కనున్న ఒక సలహాదారుడు ఇస్తే దాన్ని మంగళగిరి మర్చిపోయి మచిలీపట్నం దాకా దేకిచ్చాడు. 110 కిలోమీటర్ల స్ట్రెచ్లో హైవేకి అటు ఇటు రాజధాని కట్టుకుంటే వెళ్ళిపోతానన్న చివరికి తను స్టిక్ అయిపోయి కదలలేక అలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డి. ఇది ఫ్యాక్ట్ యాక్చువల్గా జరిగింది. దీన్ని కరెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దాన్ని ఇంకా ధృవీకరించి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతా ఉన్నాడు. ఆ దెబ్బకి కుదేలైపోయిన వైసీపీ నుంచి భారీ జంపులు కొన్ని రోజుల్లోనే మనం చూస్తాం. ఈ ఏరియాస్లో మాత్రం ఎవరు ఏ క్యాండిడేట్ పెట్టినా నుంచోరు. సో యాక్చువల్గా మంగళగిరి ఉండాల్సింది ఈరోజు కూటమి నెత్తి మీద పాలు పోయటానికి అన్నట్టు దాన్ని మచిలీపట్నం దేవుడే పలికిచ్చాడు. దెబ్బకి చాప్టర్ క్లోజ్, దుకాణం బంద్. సో మీరేమంటారు? అంబటి రాంబాబు పార్టీ మారుతున్నాడా? నేను చూసిన ఈవెంట్ చూసిన తర్వాత, రఘురామకృష్ణరాజు గారితో కలిసిన మూమెంట్ మీరు చూసిన తర్వాత కూడా పార్టీ మారట్లేదు, లేదు వైసీపీలోనే ఉంటున్నాడని మీరు నమ్ముతున్నారా? అండ్ 11 మందిలో ఎంతమంది పార్టీ మారకుండా వీళ్ళ దగ్గరే ఉంటారు? ఇది కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి.